పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఎవని సహవాసముచే అష్టవిధములగు ప్రకృతి అనగా మాయ వలన ఆ నామరూపాత్మక జగత్తు ఉత్పన్నమగుచున్నదో ఆ జగత్పితను నేనే. అర్ధనారీ నటీశ్వరమూర్తి అందలి పురుషుడే నారీమణి కూడా అగును. ఈ రీతిని ఈ చరాచర జగత్తుకు తల్లిని కూడా నేనే. ఆ పిమ్మట సృష్టింపబడు ఈ జగత్తు ఎవని ఆధారమున నిలచియుండి వృద్ధి పొందుచున్నదో ఆ ఆధారము కూడా నేనేగాక మరెవరునూ కాదు. ఈ ప్రకృతి పురుషులు లేదా శివశక్తుల జంట ఎవని సహజ సంకల్పముచే ఏర్పడినదో ఆ త్రిభువన పితామహుడను కూడా నేనే. మరియు ఓ వీరుడవగు అర్జున, సమస్తమగు భిన్న భిన్న జ్ఞాన మార్గములను అంతమున ఒకే ఒక 4 బాటల కూటమి వద్దకు వచ్చి కలియునో దేని పేరు వేద్యమో అనగా తెలుసుకొనదగిన వస్తువో, ఎచ్చట నానా మతములు ఏకతమగునో, ఎచ్చట భిన్న భిన్న శాస్త్రములు పరస్పరము ఒకదానినొకటి గుర్తించునో, ఎచ్చట వాటి భేదభావము నశించునో, ఎచ్చట ఒకదానికొకటి భిన్నముగా ఉండిడి జ్ఞాన మార్గములు కలియునో, దేనిని పవిత్రమందుమో, ఏది ఆది సంకల్ప రూపమగు బ్రహ్మ బీజము నుంచి అంకురించిన నాదస్వరూప ఘోషధ్వనిమయమగు అంకురమునకు మూలస్థానమగు ఓంకారమో అది కూడా నేనే. ఆ ఓంకారపు కుక్షియందుండిడి ఆ ఊ మా ఎనిడి ఈ 3 అక్షరములను వేదములతో పాటు పుట్టినవి. అట్టి అక్షరములు కూడా నేనే. ఋగ్ యజుస్ సామ వేదములు 3 కూడా నేనే. ఈ విధముగా సాహిత్య పరంపర ఎంతయు నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఈ సమస్త చరాచర జగత్తు ఏ ప్రకృతి యందు అణిగియున్నదో ఆ ప్రకృతి అనగా మాయ అలసిపోయినప్పుడు ఎవని యందు విశ్రమించునో ఆ పరమధామము కూడా నేనే. ఎవని వలన ప్రకృతికి జీవం వచ్చుచున్నదో, ఎవనిని స్వీకరించుటచే ప్రకృతి ఈ జగత్తును ప్రసవించుచున్నదో, ఈ ప్రకృతితో సహవాసము చేసి గుణములను అనుభవించునో ఓ అర్జున, ఆ ఈ విశ్వలక్ష్మీనాథుడను కూడా నేనే. ఈ సమస్త భువనములకు నేనే శాసకుడను. ఆకాశము అంతటను వ్యాపించి ఉండుట, వాయువు క్షణకాలము కూడా నిశ్చలముగా ఉండకుండుట, అగ్ని కాల్చుట, నీరు ప్రవహించుట, పర్వతము అచలముగా ఉండుట, సముద్రము తన మర్యాదను ఉల్లంఘించకుండుట, భూమి భూతకోటి యొక్క బరువును ఓర్చుకొనుట, ఇవన్నీయు నా ఆజ్ఞ వలననే అటుల వనర్చుచున్నవి. నేను పలికినప్పుడే వేదములు కూడా పలుకును. నేను నడిచినప్పుడే సూర్యుడు నడుచును. నేను నడుచు శక్తి ఇచ్చుట వలననే ప్రపంచమునంతను నడవు ప్రాణులు కూడా నడుచుచున్నవి. నేను ఏర్పరిచిన నియమములను అనుసరించియే యముడు కూడా భూత సంహారమునర్చును. ఎవని ఆజ్ఞ వలన ఈ సమస్తము జరుగుచున్నదో, ఎవడు జగత్తునకు అంతకు సమర్థుడగు ప్రభువో అతడు కూడా నేనే. ఆకాశము వలె ఏమియూ చేయక తటస్థముగా ఉండువాడును కూడా నేనే. ఓ అర్జున, ఎవడు ఈ సమస్త నామరూపములందును నిండియున్నాడో, ఎవడు ఈ సమస్త నామరూపములకు మూలాధారుడో, ఎవడు జలతరంగములకు జలము ఏ రీతిని ఆధారమో అదే రీతిని ఈ సమస్త భౌతిక సృష్టికి ఆధారమో ఆ ఆధారము కూడా నేనే. ఏకనిష్ఠుడై నన్ను శరణజొచ్చువాని జనన మరణములను కూడా నేనే అంతమొందింతును. అందుచే శరణాగతులకు శరణ్యమైన వాడను కూడా నేనే. అనేకత్వమును ధరించి
ప్రకృతి యొక్క భిన్న భిన్న గుణముల ద్వారా జగత్తునందలి ప్రాణరూపమున కర్మలను నేనే చేయుదును. సూర్యుడెన్నడును ఇది సముద్రము, ఇది మురికి గుంట ఎనడి భేదభావమును పాటించడు. అతడు జలాశయములన్నింటను సమాన రూపమున ప్రతిబింబితుడగును. ఇదే రీతిని బ్రహ్మ నుండి దోమ వరకు గల సమస్త భూతములందును సమాన భావము మరియు సఖ్యరూపమున ఉండేడివాడను కూడా నేనే. ఓ అర్జున, నేనే జగత్తుకు ఆధారము. దీని ఉత్పత్తి, వినాశము, పునరుత్పత్తులకు కూడా నేనే కారణుడును. బీజమే కొమ్మలనన్నింటినీ ఉత్పన్నమునర్చును. అయినను ఆ వృక్షత్వమంతయు ఆ బీజమునందే అణిగియుండును. ఇదే విధముగా ఈ జగత్తంతయు ఆది సంకల్పము వలననే ఉత్పన్నమగును. అంతమున అదే సంకల్పమున అణిగియుండును. ఈ విధముకు అమూర్తమైన వాసనారూపియగు ఈ జగత్తుకు బీజమైన సంకల్పము కల్పాంతమున ఎవని అందు అణిగియుండునో అతడు కూడా నేనే. నామరూపములు నశించినప్పుడు వ్యక్తుల విశిష్టత ఉండదు. జాతి, వర్ణము అనడి భేదభావము నశించును, మరియు ఆకారము ఉండదు. అప్పటి నుంచి నామరూపములు నశించినప్పటి నుండి ఆది సంకల్ప వాసన మరల స్ఫురణకు వచ్చినంత వరకు సమస్త చరాచరములన్నీయు ఎవని యందు సుఖపూర్వకముగా ఉండునో అతడు కూడా నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. నేనే సూర్యరూపమున తాపమును కలిగించినప్పుడు జలము ఎండిపోవును. మరల నేనే ఇంద్రరూపమున వర్షించుచున్నాను. అందుచే అంతటను మరల జలపూర్ణ మగుచున్నది. అగ్ని కొయ్యను కాల్చినప్పుడు ఆ కొయ్యయే అగ్ని అగుచున్నది. అదే రీతిని చచ్చిడివారు, చంపిడివారు ఇద్దరునూ నా స్వరూపులే అగుదురు. కావున మృత్యుముఖమున పడెడివారు కూడా నా రూపులే. అమరులైన వారు స్వాభావికముగానే నా స్వరూపులు కదా. ఎంతో వక్తృత్వమును ఉపయోగించి విపులముగా చెప్పవలసిన విషయమును నీకు ఒక్క మాటలో చెప్పెదను, వినుము. సత్ మరియు అసత్ అనగా అవినాశి మరియు వినాశియగు అన్నియు నేనే. కాన ఓ అర్జున, నేను లేని తావే లేదు. కానీ ప్రాణుల దౌర్భాగ్యవశమున వారికి నేను కనిపించటలేదు. నీరు లేదని చెప్పి తరంగములు ఇంకిపోవునా? లేదా దీపము లేదని సూర్యకిరణములు గ్రుడ్డివైపోవునా? ఇదెంత ఆశ్చర్యకరము! ఇదే రీతిని ఈ లోకులు మద్రూపులై ఉండి కూడా నేనే లేనని భ్రమ కలిగియుండుట ఆశ్చర్యకర విషయమే. ఈ జగత్తునకంతకును లోపలను బయటను నేను వ్యాపించి ఉన్నాను. ఈ జగత్తంతయు నా రూపమే. కానీ ఈ దురదృష్టవంతుల దౌర్భాగ్యము నేను లేనని వారిచే చెప్పించుచున్నది. ఈ మాట సరిగా ఒకడు అమృతపు నూతి యందు పడి అప్పుడు అతడు తనను తానే దాని నుంచి బయటకు తీసి ఒడ్డున కూర్చునబెట్టుకొనవలెనని భావించినట్టులా ఉన్నది. లోకులకు గల ఈ విధమగు దురదృష్టమునకు ఏమి చేయవలెను? ఓ అర్జున, గ్రుడ్డివాడు గుప్పెడు అన్నమునకై అంతటను తిరిగి తన గ్రుడ్డితనము వలన తన కాలికి తగిలిన చింతామణిని కూడా కాలదన్నుకొనున్నట్టుల జ్ఞానము లేని జీవులకు కూడా ఈ గ్రుడ్డివానికి పట్టిన గతియే పట్టును. కావుననే మానవులకు జ్ఞానము లేనందువలన చేయవలసిన కార్యములు చేయటలేదు. గ్రుడ్డి గరుత్మంతునికి కూడా రెక్కలుండును, కానీ వాటి వలన అతనికి కలుగు ప్రయోజనమేమి? ఇదే రీతిని జ్ఞానము లేనిదే సత్కర్మ ప్రయాస వ్యర్థమగును.